మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఎడ్ భక్తి ఛానల్. రవి గ్రహ యొక్క మార్పు ప్రతి మాసమనందు కూడా ఈ రవి ఒక్కొక్క రాశిలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఈ మాసంలో కూడా రవి మనకి ఇదైతే డిసెంబర్ 16వ తారీఖున ధనుసు రాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. అయితే ఈ ధనురాశిలోకి ప్రవేశించడం ద్వారా మనకి ధనుర్సంక్రమణం మనకి మొదలవుతుంది. అయితే ఈ యొక్క ధనుర్మాసం అని కూడా మనం చెప్తాం కదా, అలా. అయితే రవి మనకి చూసుకున్నప్పుడు ఆత్మకారకుడు, తండ్రి, అలాగే రాజకీయము, ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, అలాగే శక్తికి, శౌర్యానికి, వీటికి అన్నిటికీ కూడా ఈయనకి మనం కారకత్వాలుగా చెప్పడం అనేది జరుగుతుంది. అయితే సహజంగా రవి ప్రతి మాసమునందు మార్పు చెందినప్పుడు కొన్ని రాశుల వాళ్ళకి మిశ్రమ ఫలితాలు, ఇంకో రాశుల వాళ్ళకి అధమ ఫలితాలు, తర్వాత వాళ్ళకి శుభ ఫలితాలు కొంతమందికి ఇవ్వడం అనేది ఇది సహజం, ఇది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ మాసంలో ఈ యొక్క రవి యొక్క గ్రహ మార్పు ధనుసు రాశిలోకి సంచారం చేయడం వల్ల ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, అసలు ఈ రవి గ్రహం యొక్క అనుగ్రహం పొందడానికి వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది మనకి ఈ విషయాన్ని ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి చూసుకున్నప్పుడు ఈ యొక్క రవి ఈ యొక్క ధనుసు రాశిలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. వీళ్ళకి షష్టమ స్థానంలోకి ఈయన మార్పు చెందుతాడు. ఈ షష్టమ స్థానము అనేది చాలా శుభస్థానంగా మనం చెప్పవచ్చు. ఏదైతే ఈ షష్టమ స్థానంలో సంచారం చేస్తున్నంత సమయం కూడా కర్కాటక రాశి వారికి శుభ ఫలితాలే గోచరించడం అనేది జరుగుతుంది. ఈ సమయంలో వీళ్ళకి గత కొంతకాలంగా ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే ఆ సమస్యల నుండి బయటపడడం అనేది జరుగుతుంది. అలాగే కార్యక్రమాల్లో చేపట్టే కార్యక్రమాల్లో కూడా విజయం సాధిస్తారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకోవడం, ఏ పని ఎవరి ద్వారా చేయిస్తే పని అవుతుంది అనే ఒక అవగాహన రావడం, ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే ప్రతి పనిలోనూ కూడా చాలా ఉత్సాహంగా, ఆనందంగా ఆ పనిని చేపట్టడం అనేది జరుగుతుంది. ఆ పనిని పూర్తి చేసుకోవడం అనేది కూడా ఇక్కడ జరుగుతుంది. ఆరోగ్య విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటాయి. ఎవరైతే ఉన్నారో ఆ శత్రువులు తగ్గడం అనేది జరుగుతుంది. దానివల్ల మానసిక స్థైర్యం కూడా వీళ్ళకి పెరగడం అనేది జరుగుతుంది. అలాగే దీంతో పాటుగా ఇంటికి సంబంధించి, అలాగే లేదా వారికి ప్రత్యేకంగా సంబంధించి ఈ యొక్క వస్తువులు, వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది. అలాగే ధనం కూడా పెరుగుతుంది. అలాగే ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఇంట్లో ఎవరికో ఒకరికి ఉద్యోగం రావడం, ఇలాంటి ఆదాయ మార్గాలు కూడా పెరిగే అవకాశం అనేది ఎక్కువగా ఇక్కడ కనపడుతోంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క రాశి వాళ్ళు ఉన్నారో, కర్కాటక రాశి వాళ్ళకి ఎప్పటి నుంచో దీర్ఘకాలికంగా ఇబ్బంది పడుతున్న సమస్య ఏదో ఒకటి ఉంటుంది. ఆ సమస్య నుండి బయటపడడం అనేది జరుగుతుంది. దీంతో పాటుగా ఈ మాసంలో అంటే ఈ యొక్క రవి ధనుసు రాశిలోకి సంచారం చేస్తున్న సమయంలో మాత్రం వీళ్ళకి అన్ని రకాలుగా రవి వల్ల శుభ ఫలితాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఎందుకంటే గోచార ఫలితాలు కాబట్టి మిగతా గ్రహాల వల్ల ఏవైనా ఉన్నా కూడా రవి గ్రహం వల్ల మాత్రం ఈ మాసం వీళ్ళకి అద్భుతమైన ఫలితాలే గోచరించడం అనేది జరుగుతోంది. అయితే వీళ్ళు మామూలుగా ఈ మాసం అంతా కూడా రవి యొక్క ఆరాధన చేసుకుంటే సరిపోతుంది. అది కూడా ఈయనకి సంబంధించిన ఏమైనా సూర్యాష్టకం కానీ, లేకపోతే ఈయనకి సంబంధించిన నామాలు, ద్వాదశ నామాలు పొద్దున్నే లేచి సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఏమైనా చిన్న చిన్న అటు ఇటు ఇబ్బందులు ఉన్నా కూడా అవన్నీ తొలగి ఈ రవి అనుగ్రహం పొందడం అనేది జరుగుతుంది. స్వచ్ఛమైన స్ఫటికలింగాలు, రుద్రాక్షమాలలు, జాతి రత్నాల కోసం ఈ కింద నెంబర్ని సంప్రదించగలరు. సర్వేజన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.